హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీరు తమిళలో చూసినట్టు వి గాట్ గ్యాలక్సీ పెగసస్. ఇది నేను ఒరిజినల్ యూస్డ్ అండ్ నేను ఇది బ్లేడ్ షాప్ ఇండియాలో ఆర్డర్ చేశాను. రాక్లీని కూడా వాళ్ళ సైట్ నుంచి కొన్నాను. ఈసారి నేను వాట్సాప్ కెటలాగ్లో కొన్నాను అనమాట. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మన కాస్మిక్ పెగసస్ యాక్చువల్లీ ఇరిగిపోయింది. అన్బాక్సింగ్లోనే చూపించా కదా ఎనర్జరింగ్ ఇరిగిపోయిందని. ఇప్పుడు లాస్ట్ బ్యాటిల్ చేసిన తర్వాత యాక్చువల్లీ ఇరిగిపోయింది అనమాట, విచ్ ఈస్ సాడ్. బట్ ఒరిజినల్ కోసం చూస్తున్నా. ఒరిజినల్ యూజ్ ఎక్కడ దొరికితే అది కొంటాను నేను. ఒరిజినల్ అయితే అంత ఈజీగా విరిగిపోదు. బట్ ఓకే, కానీ నేను ఇది పెట్టి యూజ్ చేయొచ్చు, ఈ ఎనర్జరింగ్ పెట్టి యూజ్ చేయొచ్చు. సో అప్పటివరకు ఎనర్జరింగ్ పెట్టి యూజ్ చేస్తాం. యా గైస్, బ్యాక్ టు ద వీడియో. లెట్స్ అన్బాక్స్ ఫర్ గ్యాలక్సీ పెగసస్. ఒక్క నిమిషం, ఇది చూడండి ఒకసారి. వీడియోలు బాగానే చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. నువ్వు కొట్టు. ఇది యూస్డ్, అతని దగ్గర యూస్డ్ రెండు ఉన్నాయి యాక్చువల్లీ. ఒకటి $799 ఉంది, ఒకటి $1299 ఉంది. $1299 తక్కువ యూస్డ్ అంట. తక్కువ ఇన్ ద సెన్స్ $799 యూజ్ చేసినంత యూజ్ చేయలేదంట. దానికోసం నేను $1299 కొంటున్నాను. మంచి క్వాలిటీ వస్తున్నాను. ఓ ఇదేంటి, చాలా చిన్నగా ఉంది కంపేరిటివ్లీ. చూడండి, దీనానికి ఉంది. బాక్స్లో ఇంకేం వస్తా చూపిస్తాను. ఇంకేం ఆర్డర్ చేశానంటే టూల్. ఈ టూల్ ఎందుకు ఆర్డర్ చేశానంటే, మన దగ్గర చాలా టూల్స్ ఉన్నాయి, బట్ ఇది ఎందుకు ఆర్డర్ చేశానంటే ఒరిజినల్ వాటికి ఇదే ఫిట్ అవుతుంది. ఇవి కరెక్ట్గా ఉండవు. ఎందుకంటే ఇది కనిపిస్తుంది కదా, ఇది ఫేస్ బోల్డ్కి ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఒక నిమిషం, ఎందుకో చూపిస్తాను. ఇప్పుడు ఈ ఫేక్ వాడి చేస్తే కనుక ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఎడ్జెస్లో ఎలా అయిపోయిందో. ఓపెన్ కూడా అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఓపెన్ కూడా అవ్వదు, ఎడ్జెస్ పాడైపోతాయి. సో ఒరిజినల్ యూస్ చేసి చూద్దాం. సో ఒరిజినల్ యూస్ చేసి ఓపెన్ అయింది, చూసారా? మీరు కూడా ఒరిజినల్ బ్లేడ్స్ కొంటే ఆబ్వియస్లీ ఇదే యూస్ చేయండి. వాళ్ళ దగ్గర టూల్ కిట్స్ కూడా అమ్ముతారు. వాళ్ళు $299, $199 ఛార్జ్ చేస్తారు. సో ఇది సరిగ్గా యూస్ చేయకపోవడం వల్ల ఏమైందంటే, ఇక్కడ మార్క్ అనిపిస్తుందా, ఆ గీత పడిపోయింది. బట్ ఇది బాగానే పనిచేస్తుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్. నేను మెటల్ ఫేస్ బోల్స్ ఉన్నాయి. మెటల్ ఫేస్ బోల్స్ కోసం కూడా ఆర్డర్ చేశాను. ఓకే, ఇది ఎలా పెట్టాలి? మన ట్విస్టెడ్ టెంపోది యాక్చువల్లీ బ్రేక్ అయిపోయింది కదా, దానికోసం అని చెప్పి నేను మెటల్ ఫేస్ బోల్ట్ ఆర్డర్ చేశాను. మెటల్ ఏం కాదు, ఇది మెటలా? యా, మెటలే. ఓకే, ఒకసారి టెంపో పెట్టి చూద్దాం. సారీ గాయ్స్, ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవబోతుంది. గ్యాలక్సీ పెగసస్ కాకుండా మిగతా అన్ని ఎక్కువ చూపిస్తాను. మన టెంపో ఫేస్ బోల్ట్ బ్రేక్ అయిపోయింది కదా, సో మెటల్ బోల్ట్ పెట్టి చూద్దాం ఒకసారి. ఇది కరెక్ట్ కాదని అంటే ఓకే. గాయస్, మెటల్ ఫేస్ బోల్ట్ ఫిట్ అయిపోయింది. సో మన టెంపోని ఎవరైనా బీట్ చేయాలనుకుంటున్నారా మెటల్ ఫేస్ బోల్ట్ వచ్చిన తర్వాత? సో విల్ ఫైండ్ అవుట్ ఇన్ అదర్ వీడియోస్. బట్ ఫస్ట్ లెట్స్ గెట్ బ్యాక్ టు గ్యాలక్సీ పెగసస్. ఓకే, బాక్స్లో ఇంకేం ఉండదు. బాక్స్ పక్కకి దెన్ వీ హ్యావ్ అవర్ బ్యూటిఫుల్ గ్యాలక్సీ పెగసస్. ఓకే, ఇది తక్కువ యూజ్ చేయం కదా, ఇది కూడా బాగానే యూజ్ చేశారు. స్టిక్కర్ ఆల్మోస్ట్ రిప్ ఆఫ్ అయిపోయింది. తక్కువ యూజ్ కాదు ఇది. చూడండి, రబ్బర్ టిప్ ఎక్కడ అరగలేదు. మీరు కంపేర్ చేస్తే ఎల్డ్రాగో రబ్బర్ టిప్ ఈ టిప్కి కంపేర్ చేస్తే చూడండి, ఇక్కడ కొంచెం బెండ్ వచ్చింది. ఇది ఎల్డ్రాగో యాక్చువల్లీ దొరకట్లేదు, సో ఎక్కువ ప్రైస్ పెట్టుకోవాల్సి వచ్చింది. బట్ దీని టిప్ యాక్చువల్లీ బాగుంది. సో మన యూజువల్ చెక్ చేద్దాం, లిజిటా కాదనేది.
మోస్ట్లీ డిజిట్ అంతా బట్ స్టిల్ కనిపిస్తుంది కదా. ఓకే, ఒక నెంబర్ కనిపిస్తుందా, బ్యాచ్ నెంబర్. ఎస్ గాయ్స్, అరే ఒక పైకి తీసుకురావాలి అంటే కనిపిస్తుంది కదా. యా, ఒరిజినల్ అనమాట. ఓకే, ఇప్పుడు వెయిట్ కూడా చూసేద్దాం ఒకసారి. సో గాయస్, మన ఫ్యూజన్ వీల్ వెయిట్ వచ్చేసి గ్యాలక్సీ వీల్, ఫ్యూజన్ గ్యాలక్సీ వీల్ అన్నట్టు 30 grams. ఓ తక్కువ. ఓకే, ఓవరాల్ బ్లేడ్ వెయిట్ ఎంత ఉందో చూద్దాం. డన్. రబ్బర్ టిప్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అనిపిస్తుంది. దిస్ ఈజ్ మన ఛానల్లో ఫస్ట్ రబ్బర్ టిప్ ఇదే అనమాట. ఓకే, ఓవరాల్ బ్లేడ్ వెయిట్ వచ్చేసి 36 grams. మీటియో ఎల్డ్రాగోది 37 grams, 1 గ్రామ్ ఎక్కువ. ఓకే, లెట్స్ డూ టెస్ట్ స్పిన్. గాయస్, ఇప్పుడు నేను అప్పర్ వ్యూ అండ్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఒకసారి అయితే టైం ఎంత తిరుగుతుందో చూద్దాం, ఎంత టైం తిరుగుతుందో చూద్దాం. ఓకే, సో దేర్ ఈజ్ అ వాచ్ పెట్టేసాను. లెట్స్ చెక్ టైమర్. ఫ్లవర్ ప్యాటర్న్ అవి కూడా ట్రై చేస్తాను. ఫస్ట్ వస్తే టైమర్ చేద్దాం. 3, 2, 1 లెట్ ఇట్. అందుకే అంటారు గాయస్, గ్యాలక్సీ పెక్సెస్ అండ్ స్టార్మ్ పెక్సెస్ ఆ రెండు కూడా యూజువల్లీ చాలా హార్డ్ అని మొత్తం కంట్రోల్ చేయటం. బట్ ఇది బటర్ ఫ్లవర్ ప్యాటర్న్ చేస్తే కనుక దిస్ ఇస్ మంచి అట్రాక్టివ్ అవుతుంది. చూద్దాం ఫ్లవర్ ప్యాటర్న్ చేయగలదో లేదో. ఓకే, ఇది యూజువల్ వాటికన్నా తక్కువ సేపు తిరిగింది. 30 seconds, దట్స్ ఓకే. 3, 2, 1 లెట్ ఇట్. ఓ, ఎగ్జాక్ట్ ఫ్లవర్ అయితే అవ్వలేదు. మళ్ళీ ట్రై చేద్దాం. ఇంకా 3, 2, 1 లెట్ ఇట్. ఫ్లవర్ కష్టం అనుకుంటుంది. ఓకే, 1 లాస్ట్ ట్రై. 3, 2, 1 లెట్ ఇట్. ఈ ఫ్లవర్ అవుతుంది. నైస్ నైస్, ఫ్లవర్ యాక్చువల్లీ అవుతుంది, చూసారు కదా. బట్ చాలా స్టామినా కోల్పోయిన తర్వాత ఫ్లవర్ అవుతుంది. ఓకే, బ్లేడ్ క్లోజప్ చూపించలేదు, సో క్లోజప్ చూపిస్తా. ఇంకా చాలా గట్టిగా వాడేశారు. బట్ టిప్ కొత్తది పెట్టి ఇచ్చినట్టున్నారు. టిప్ యాక్చువల్లీ బాగుంది, హార్డ్ రబ్బర్, నైస్. అండ్ ఒక్కసారి మన చిన్న పెగ్సెస్ దీంతో ఒకసారి ట్రై చేద్దాం. ఇది స్టామినా టైప్ కదా, దీన్ని ఏం కాదనుకుంటున్నాను. 3, 2, 1 ఫ్లవర్ చేద్దాం. 3, 2, 1 గో. నాకౌట్. అరే, అదే ప్రాబ్లం అటాక్స్ టైప్తో ఓన్లీ పైనే తిరుగుతాయి. నాకౌట్ అనుకుంటే ఏంటి? అరే, ఇంకో ఛాన్స్ ఇద్దాం గ్యాలక్సీ ప్లేసెస్కి. 3, 2, 1 గో. ఫ్లవర్ సరిగ్గా అవ్వలేదు. ఫ్లవర్ లాంచ్ చేయాలి, ఫ్లవర్ ఇంపార్టెంట్. 3, 2, 1 గో. అరే, వన్ లాస్ట్ ట్రై. 3, 2, 1 గో. ఇంకో ట్రై చేద్దాం. దానికి స్టామినా ఇంకా ఉంది కాబట్టి. 3, 2, 1 గో. ఓకే, నైస్. అది ఫెయిర్ కాదు యాక్చువల్లీ. ట్రై గోష్. బ్రో, ఆసమ్. లిటరల్లీ కేక మనోడు. దిస్ ఈస్ ద అన్బాక్సింగ్ అండ్ రివ్యూ ఆఫ్
గ్యాలక్సీ పెగసస్, యూస్డ్ గ్యాలక్సీ పెగసస్. సో దట్స్ ఇట్. ఓకే, సైడ్ వ్యూ చూపిస్తాను అన్నా కదా, వెయిట్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాం. ఓకే గాయ్స్, సైడ్ వ్యూ సెటప్ చేసేసాం. 3, 2, 1 ప్యాటర్న్. దీన్ని కూడా లాంచ్ చేసి చూద్దాం. ఫ్లవర్ 3, 2, 1 నైస్. ఓకే గాయ్స్, సో that's it for the video. Thanks for watching. Next video lo we will have battle between the left spinner and right spinner. రెండిటికి సేమ్ టిప్స్, బట్ ఇది రబ్బర్ అండ్ ఇది ప్లాస్టిక్ అనమాట. సో లెట్స్ సీ ఎవరు విన్ అవుతారు. ఓకే, see you guys in the next video. Bye.